ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 రోజుల ఉపవాస దినంలో మరి వీఆర్ ఇన్ సెకండ్ డే, రెండో రోజులో పెట్టేశామండి. ఈరోజు వాక్యం ఏంటంటే, చాలామంది ఏంటంటే చాలా శ్రమల గుండా వెళ్తారు, బాధల గుండా వెళ్తారు. కొంతమందికి అయితే శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ వస్తూనే ఉంటుంది. కష్టం వెనకతల కష్టం. ఈరోజు ఒక కష్టం వచ్చింది, అది తొలగిపోతుంది అన్నప్పటికీ మళ్ళీ ఇంకొక శ్రమ వచ్చేస్తూ ఉంటుంది. అది తొలగిపోతుంది అన్నప్పటికీ ఇంకొక శ్రమ వస్తుంది ఉంటుంది. సో ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే, మీకైనా నాకైనా ఎవరికైనా కొంచెం వరకు విశ్వాసం కలిగి ఉంటాం. తర్వాత ఏంటంటే శ్రమ వెంబడి శ్రమ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ విశ్వాసం కూడా పోయి, ఎందుకు ఎంత నమ్ముతున్నా ఈ దేవుణ్ణి ఎందుకు బ్లెస్ చేయట్లేదు, ఎందుకు దీవెనలు ఇవ్వట్లేదు, ఎందుకు ఈ శ్రమ వెంబడి శ్రమ అంటే నేను ఏమైనా పాపం చేశానా, నేను పాపం చేయటం వల్ల నాకు శ్రమ వస్తుందా అని చాలామంది అనుకుంటారు. లేకపోతే నేను దేవుడికి అయిష్టకరంగా ఉండటం వల్ల నేను ఈ శ్రమ వెంబడి శ్రమ చూస్తున్నానా, కష్టం వెనుకతల కష్టం వస్తుందా అనుకుంటారు. కానీ ఎందుకు కష్టం వెనుకతల కష్టం వస్తుంది, ఎందుకు అనేకమైన శ్రమలు ఎందుకు నీకు కలుగుతున్నాయి అని అంటే, కీర్తనలు 34 సంకీర్తన 19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదములు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా నిన్ను తప్పించును. హల్లెలూయా, నిన్ను విడిపిస్తాడు. అంటే నీకు అనేక కష్టములు కలుగుతున్నాయంటే, శ్రమ వెంబడి శ్రమ వస్తుంది అంటే, ఒక కష్టం తీరిపోయిన వెంటనే ఒక కష్టం వస్తుంది అంటే దాని అర్థము దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచాడని అర్థం. హల్లెలూయా, పాపము చేసేవాడు అని కాదు అర్థం. నీతిమంతుడిగా దేవుడు నిన్ను ఎంచాడు కాబట్టి నీకు శ్రమ వెంబడి శ్రమ కలుగుతుంది, కష్టం వెనకతల కష్టం వస్తుంది. కాబట్టి కష్టం వెనకతల కష్టం నీకు వస్తుంది అంటే ఖచ్చితంగా అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడను. అంతేకాదు అబ్రహాము ఆశీర్వాదం పెట్టుకోవడానికి స్థలం సరిపోలేదు, ఎప్పుడు అతడు నీతిమంతుడిగా ఎంచబడను. ఈరోజు శ్రమ వెంబడి శ్రమ నీకు వస్తుందంటే ఆల్మోస్ట్ ఆల్ దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచాడని అర్థం. అంటే మన జీవితంలో లేదంటే నీ జీవితంలో నా జీవితంలో ఆశీర్వాదం పెట్టుకోవడానికి కూడా స్థలం సరిపోదు. అట్టి రీతిలో దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, కష్టం వెంబడి కష్టమే రావాలి. ఎందుకంటే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అందరికీ కాదు, పాపులకైతే కాదంట. నేను ఏ పాపం చేయటం వలనో నాకు ఈ కష్టం వస్తుంది, దేవుడికి ఇష్టకరంగా ఉన్నానేమో అందుకే నేను శ్రమ గుండా వెళ్తున్నాను. నో, నువ్వు దేవుడికి ఇష్టకరంగా ఉన్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు ఇంకా ఏదో నీకు నేర్పించాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు నిన్ను ఎక్కువ ఇష్టపడుతున్నాడు. కాబట్టి కష్టం వెంబడి కష్టం వస్తుంది. ఆ కష్టం వెంబడి కష్టం వస్తుందంటే ఏదో గొప్ప ఆశీర్వాదం, ఏదో ఉన్నతమైన స్థితి, గొప్ప పరిస్థితి, లేదంటే గొప్ప దీవెనలు ఆయన నీకు దాచి ఉంచాడు. కాబట్టే కష్టం వెంబడి కష్టం వస్తుంది. హల్లెలూయా. అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:10 చూడమమ్మా, తన నిత్య మహిమకు క్రీస్తునందు పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము ఓపిక కొంచెం కాలం ఓపిక పట్టు. ఆ శ్రమ పడిన తర్వాత ఆయన్నే మనల్ని దీవించి ఆశీర్వదించి స్థిరపరుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఇన్ని రోజులు ఉప్పు పట్టారు కదా, ఇన్ని రోజులు కష్టం వెంబడి కష్టం వస్తుంటే ఉప్పు పట్టారు. ఇన్ని రోజులు ఎంత బాధ వచ్చినా సరే పోన్లే, దేవుడు తీరుస్తాడులే, దేవుడే ఏదో ఒక రకంగా ఆయనే మన కష్టాన్ని తీరుస్తాడు, ఏదో ఒక రకంగా ఈ కష్టం నుంచి మనం బయటపడతామని ఇన్ని రోజులు ఓపు పట్టారు. కాబట్టి ఇంకొంచెం సమయం ఓపు పెట్టిన తర్వాత దేవుడే శ్రమ నుంచి విడిపించి ఆశీర్వాదంలో స్థిరపరిచి ఇంకెన్నడూ కూడా శ్రమ గుండా వెళ్లకుండా దేవుడు ఆయన నిత్య ఆశీర్వాదంతో దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పాపం చేయడం వల్ల కాదు, కానీ దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచాడు, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీకు శ్రమ వెంబడి శ్రమ వస్తుంది. మరి ఎందుకు ఈ శ్రమ వెంబడి శ్రమ వచ్చినా నాకు ఇంకెంత టైం పడుతుందంటే, ఆ టైంలో దేవుడు నీకు ఏదో నేర్పిస్తున్నాడు. ఏయో గొప్ప విషయాలు దేవుడు నీకు నేర్పించడానికే టైం పడుతుంది, సమయం పడుతుంది. కానీ మరొక్క విషయం కాదు, లేదంటే పగ కాదు, కోపము కాదు, ద్వేషము కాదు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి నీతిమంతులుగా ఎంచారు. కాబట్టి ఆ నీతిమంతులు కలిగి ఆపదలు అనేకమైన వాటి నుంచి దేవుడు విడిపిస్తాడంట. నిన్ను కూడా దేవుడు తప్పించబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు వినిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.